మా తమ్ముడు వచ్చిన సరే చికెన్ కర్రీ పెట్టలేదు కదా, అందుకనే 100 రూపీస్ ఇచ్చి మా తమ్ముని చికెన్ తెపోరు తమ్ముడు అని చెప్పా. మరి గంగలక్ష్మికి హెల్త్ బాగాలేదు కదా, తనకు చెప్దాం తను ఏమంటుందో. అన్నం వండుతాను. అన్నం వండు అయిపోయిందా? అయిపోయింది. చికెన్ తెమ్మని మా తమ్ముడిని పంపిన. మరి నువ్వే తింటావు? నేను ఎల్లిపాయ పొడితో తింటా. నువ్వు టమాటా చారు అని ఏదైనా వండుకోవే. ఏమద్దు, ఇక నిన్ననే తిన్నా కదా టమాటా చారు, తినబుద్ధి అయితే అట్లా అంత ఎక్కువ. టమాటా చారు అన్న ఏదన్నా తిను చేసుకొని. ఏమి ఇక నా చెయ్యి సాధన అయితే లేదు. కోళ్ళు చేరినాయి, కోళ్ళని వేద్దాం. మా అమ్మమ్మ ఏం చేస్తుందో చూద్దాం. అమ్మమ్మ ఏం చేస్తావు? పడినావా? ఇంత తొందరగా పడినావు? చికెన్ తెమ్మని తమ్ముని పంపిన. పొద్దున గుడ్డు కూర ఉన్నది, ఆ కూర ఉన్నదని తినకు. చికెన్ కూర వండుతాను. చికెన్ కూర వండుతాను, అప్పటికి పిలుతా. మరి రా. మరి ఇప్పుడు వస్తావా? సరే మరి. ఫ్యాన్ గాలి పడినావా? మెల్లంగా మెల్లంగా. చికెన్ ఎంత దొరికిందా? చికెన్ లేదా? 100 రూపాయలు తెచ్చిందిగా. మనోజ్ చేయండి, పాల ప్యాకెట్ తెచ్చుకున్నారు దుకాణాలకు, అందుకే లేట్ అయింది. చికెన్ కడుగు లేట్ అయింది. ఇది చిన్నది, మాది 100 రూపాయలు కాదు, పెద్దగా ఉంటుంది. మీది ఎంత? 30 రూపాయల 40 రూపాయలు? 50 రూపాయలు. వీళ్ళ ఇంట్లో ఎంతమంది అంటే 4 ఉంటారు, 50 రూపాయలు తింటారు. నేను ఒక్కనే తినేదాన్ని. ఇది ఒక నిఖిల్కా? సరే ఏదో ఒకటి. స్పూన్ కూడా వచ్చిందా? మనోజ్ ఇవాళ పండుగ, దంచి కొడతాడు. నిఖిలో పప్పలు. నిఖిల్కి ఇది ఇద్దాం, ఎలా ఫీల్ అవుతాడు చూద్దాం. నిఖిలు ఇంకా నాకు తీసుకురాదా? నాకు కూడా తీసుకురాదా? చికెన్ తెచ్చినాం, ఒక ఆడు ఉన్నది. కొత్తవా? పానం పెంచుకున్నదిగా. మంచిగా అంటే ఏం మంచిగా అట్నే ఉంటాను నీరసంగా. మెత్తడిదే, మంచి మెత్తడి కండ మాసమే, సూపర్ ఉన్నది మాసం. మంచిదే తెచ్చిండు రంజిత్ మాసం. కొత్తిమీర తెచ్చిండో లేదో తెమ్మని అయితే అన్న. మా తమ్ముడు అడుగు. తమ్ముడు కొత్తిమీర తెచ్చినా? మర్చిపోయినా అన్న, అక్కడ ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. ఆహా, తేకుంటే మరి ఎట్టినో తిరగని. చికెన్ అయితే ఇలా ఉంది, మంచిగా ఉన్నాయి. పానం మంచిగా ఉంటే తిందును, కానీ ఇక జ్వరం వచ్చింది కదా, అందుకే తింటట్లేను. మళ్ళీ జ్వరం ఎక్కువ అయితే చికాకు, అందుకే తింటట్లేను. తినందే మంచిది. ఎక్కువైంది డెంగ్యూ జ్వరం, నమ్మద్దు, వెంటనే ఎక్కుతుంది ఇది తింటే. నిఖిల్ ఎందుకు ఎగురుతాను? కింద పడతావు.
నిఖిల్ బొమ్మలన్నీ ఏందే గుమ్మారిచ్చినావు బత్తాల నుండి ఏం చెప్తాను డేంజర్ లైట్ ఎత్తాను బామ్ అల్లం నూరే ఉంచిన తెచ్చిందా గుర్తులేక ఓ మతి లేదు రైట్ మతి లేదు మతి లేక తెచ్చిన నూరి పెట్టి రైట్ నూరినావు కానీ మాకు మతి లేదు మతి లేక తెచ్చిండు నేనే తెమ్మన్నా ఇంకా కూడా ఉన్నది ఫుల్గా. తమ్ముడా తానమాట అయిపోయిందా అయిపోయింది. అమ్మమ్మని రమ్మని పో గంగలక్ష్మి చికెన్ వండుతాను తింటుంది అమ్మమ్మ లైట్ ఎక్కడ ఉన్నదట ఏది అమ్మమ్మ ఏం చెప్తాను అమ్మమ్మ లైట్ కావాలన్నట ఎన్నో పడేసుకున్నదట అమ్మమ్మ గీడ పడినవేంది గింత కిర్రటి చీకట్ల బయట పడినవేంది ముందే దొంగల భయం ఎవరన్నా నచ్చేతకపోతే దొంగలు ఎక్కడ ఊర్లో ఎక్కడన్నా సప్పుడు ఉన్నదా ఇంత పెద్ద ఊర్లో ఎక్కడన్నా సప్పుడు గింత అన్న ఉన్నదా గింత కూడా సప్పుడు ఇరబడతలేదు ఇక్కడ నాకు ఏం కనబడతలేదు అమ్మమ్మ లైటా లైట్ లేదు కనిపా లేకుంటే మరి కనిపా దొంగల భయం ముందేపా అదే ఉండే పని అర్థం దొంగల భయం ఉంటుంది దా మరి అయిందా అండి చికెన్ అవుతుంది ఇప్పుడే ఎవరు ఫోన్లా మా అమ్మ అత్తమ్మనా అమ్మమ్మతో మాట్లాడుతాను అమ్మమ్మ ఫోన్ చేసింది పప్పులు తెచ్చదా నీకు సౌండ్ పెట్టి మాట్లాడతాడేమో మాట్లాడతాడు అటు ఇక మాట్లాడు సౌండ్ పెడుతుంది తినలేదు ఇంకా లేదు వదిన్నవాను కూర అయితే గంగలక్ష్మి చేస్తుంది ఆమెకు జ్వరం ఉంది కాబట్టి ఆమె ఏం తింటుందో మాకు అర్థమైతలేదు ఇక నాదేమున్నది నేను ఏదో ఒకటి తింటా పొడుమో గిడమో నా దాంతో ఏమున్నది నాకు నీకు టమాటా సార్ అని ఏదన్నా కాస్తామే ఏమద్దు ఒక్కదానికి కూర ఎందుకు ఏదో ఒకటి తిని పంట కానీ నేను మాట్లాడితే ఊరికి ఊరికి మాట్లాడరాండి కూర అయినట్టేనానే కూర అయినట్టే అమ్మమ్మని రమ్మని పో అన్నం ఎత్త తినేలిగా అమ్మమ్మ అప్పుడు రమ్మంటే ఆమె ఏం చేస్తుంది అత్తనన్నది మరి పో తమ్ముడు అమ్మమ్మ ఇంక అత్తలేదా ఏమో ఇంకా అత్తలేదు రమ్మా ఇంకా బయట పంట కాదు బయట పంటాను దొంగల భయం ముందే ఇంకా బయట ఎందుకు పంటాను కిర్రని చీకట్ల బయట కూర్చోవచ్చు కూకుండా కాదు ఒరిగింది ఒరుగుడు అంటే ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉంటుందని ఒరిగింది లేదు నైట్ అది ఇంట్లోనే పండుతుంది నేను చూస్తాను రోజు నైట్ పంటాంది కానీ దొంగల భయం ముద్ద తిరగట్టుకొని జోలేలు వేసుకొని పోతే ఎవడెతకాలి దొంగల భయం కాబట్టి బయట పండద్దు నలుగురితోటే ఉండాలి నలుగురితోనే కలిసి పండాలి అంతే మరి అంతే కదా చల్లగా ఉంటుంది అని గిట్ట పన్నది ఇప్పుడు ముందే బ్రిడ్జిలు కొత్త కొత్త బ్రిడ్జిలు కడతారులాట మీకేం తెలుసు కొత్త కొత్త బ్రిడ్జిలు పడితే బలి అడుగుతారు మనకి సైడ్ నీకు తెలియదా తెలుసు మరి దొంగల భయం అయితే అంటారు ఇప్పుడు అందుకనే ఒక్క ఇవ్వాలన్న మాట్లాడతాను మనకు తప్పించి ఊరంతా నిశ్శబ్దం కిర్రనున్నది కిరణ్ చీకటి ఉన్నది బయటికి పోయి చూపించు వాళ్ళు నమ్మాలి మళ్ళా మీకు చూపించుతా చూడండి ఎంత కిర్రని అందరు పండుకొని ఉంటారు
నువ్వు బయట పండకు, దొంగల భయం ముందే. కూర అయిందానే ఇక్కడ కూర్చున్నావు? కూర కాలే, ఇప్పుడే ఉడుకుతాంది. నిఖిల్కి అన్నం తినిపిస్తానవా? నిఖిల్కు జ్వరమే, తినిపాకు. పొడుంతో తినిపిస్తాను. టమాటా సారి అని ఏదైనా కాదునుగా. ఏ మధ్యగా కాయకుంటే కూర అయిందో లేదు చూద్దాం. మసులుతుంది. అయినట్టే ఇక ఉడుకుతే అయిపోయినట్టే. చేతులు కడుక్కున్నావా? నేను అక్కని ఇప్పుడు ముఖం కాళ్ళు కడుక్కొని వస్తానా. మా ఊరు మొత్తానికే ఎంత నిశ్శబ్దంగా ఉన్నది చూడండి. తాత బయటనే పంటానవా? తాతకు భయం లేదు, దొంగల భయం ఉన్నది అట్నే. ఎక్కడనే బాబా దొంగలు వచ్చి మన పుడతాడు. లేదు కానీ దొంగల భయం ఉన్నదని అందరు అంటాను. మరి తిన్నావా ఇంత? తిన్న బాబా, తిన్న పొద్దున అడిపోయి రేపు పొద్దున. అదే నేను అప్పుడు చూసిన తలుపేసి ఉన్నది, తాత ఉన్నారు లేదని నేను అనుకున్నా. వద్దు బాబా, కిర్రని అయిపోయింది చీకటి. ఎటు చూసినా కానీ అది ఎవరు చిన్నపిల్ల కలగపోయావు. ఇవాళ మొత్తం ప్రశాంతంగా ఉన్నది మన ఊరు. ఆడవడం మనం అంతే కాదు. ఏందే ఏంటో రౌతం తీసుకుపోతాడు కానీ అంటాడు కానీ ఆడ ధైర్యంతో అత్తాడు మన దగ్గర. ఓ రౌతం కాదు, మనిషినే తీసుకొని పోతానులట. అంతేనా? మనుషులనే తీసుకొని పోతాను, ముసలోళ్ళని, చిన్న పిల్లగాళ్ళని. అంతేనా? మన కొత్త బిర్జీలు పడతానే కదా, కొత్త బిర్జీ. కొత్త బిర్జీ ఎక్కడ పడతాయి? మనకాడ పడతాంది. ఏ సాయంత్రం? అటుకే మనకే సైడ్, అటు లక్ష్మీపురంకి. అందుకే అయితే మరి బాబా జాగ్రత్త పండుకోయే. నేను పడిన 4 గంటలకు కాపులో నేను వెళ్తాను. ఇందాక నేను ఉంటే 4 గంటలకు కాపు అంతే. మరి నువ్వే గలబా తినలా అనుకో, మరి చెర్రమంటే ఎక్కడికి పోవాలి. ఒక కూకై తాత ఎవరో నత్తే. మాకు ఆ తాతకు సోయ ఉండదు కానీ అట్లా అన్నాడు ఉట్టిగానే జోగ్గా. అమ్మమ్మ ఇక అయినట్టు బంద్ చేస్తాను, కూర అయినట్టు తినుడే. కూరగా అయినట్టే సోర ఉంటేనే మాకు నచ్చుద్ది. ఉడికినట్టేనా ఇక బంద్ చేయనా? ఉడికినట్టేగా. నిఖిల్కి ఏమైంది? చిచ్చు కింద తినని ఏమైతే తింటే ఆయనకు డెంగ్యూ జ్వరం వచ్చింది. మరి పెడతావా డబ్బులు? నిఖిల్ అన్నం తినవానే? గింత తినేదా? కొంచెం తినేదా, కొంచెం తినేదా, గింత అంతదా తినేదా. తినగా అమ్మ పెడతా నైకల్ ముద్ద. తినేవదా అట్టన్నమన్న తినరా? నిఖిల్ అవతారం చూడు, నిఖిల్ ఏసాలు చూడండి. కూర అయితే అయిపోయింది, బంద్ చేసుకున్నా, దించేస్తున్నా. కూర దించుతున్నా. తమ్ముడా అన్నం వేసుకొని తినాలి రండి. ఇక అయిందిదా, అమ్మమ్మకి ఇంత నువ్వు ఇంత వేసుకొని తిను. మా అమ్మమ్మకు మా తమ్ముడు అన్నం వేసుకుంటున్నాడు తినటానికి. అమ్మమ్మ చేయగడుకున్నావుగా? చిలక బొమ్మ నిఖిల్ నీళ్ళు తాగుతాడట. తాగే నిఖిలు. పులుసు కావాలంటే చెప్పు. ఏమైంది నిఖిలు? నీళ్ళు తాగాల? తాగు, మూత తీసింది తాగు. తాగు. ఇంట్లోనే పొడి వేసుకొని తింటా. కూర పోసుకొని తినిపోయి ఏమైతా. జ్వరం ఎక్కువైతే చికాకు నీరసంగా ఉన్నది. మళ్ళీ డెంగ్యూ జ్వరం నమ్మద్దు, వెంటనే ఎక్కుతుంది చికెన్ తింటే. మా టమాటాకు సారన్న చైనా
ఏమద్దు కానీ ఇప్పుడు తోడు తింత గింత అంత నేనెంత గింత తింత తినబుద్ధి అయితే అట్లే పొడిని తోడు తినేదా ఇంకా ఎట్లున్నదమ్మా అమ్మ కూర? కమ్మగా అయిపోతా నువ్వు దీనికి కమ్మగా ఉంటుంది పొడు ఎల్లిపాయ పొడి తిని తమ్ముడు ఎట్లున్నది కూర? సూపర్ ఉన్నా మంచిగా ఉన్నా కమ్మ ఉన్నా కమ్మన్నది సూపర్ పొడితో అట్టన్నంతో మంచిగా అన్నది రుచి కమ్మున్నదా అంట నిఖిలు. ఏ కమ్మ కొడక సూపర్ పొడుము అట్టన్నం రుచి తీయగా దా నువ్వు తినేవుదా పాపం ఈరోజు గంగలక్ష్మి కారం పండుతో తింటుంది. మాకు ఇష్టమైన చికెన్ కర్రీ వండింది కానీ తన హెల్త్ బాగాలేదు కదా, అందుకని తను కారం పండుతోనే తింటుంది. టమాటా చారు అనేది ఏదైనా కాసుకోవే. ఏ మధ్యగా ఒక్కదానికి ఏం కూర గింత అంత ఏదో బుక్కడి తిని పండే దానికి జ్వరం వచ్చిన బువ్వ కూడా తినకుండా అవుతాడు. నేనైనా కాదు నీకు చేత కాకుంటే కాయన కొద్ది ఎంత ఏ మద్దు కాయకుంటే మైండ్ తినబుద్ధి కాదు ఏదన్నా పోయిన మెట్లు కనుక చెయ్యికి రింగు నిఖిల్కు. అలా ఇట్లా ఇట్లా అంటాండి గంగలక్ష్మి టిప్పు తింటాను తన పానం మించలేదు చికెన్ కర్రీ. ఏదన్నా మరి టమాటా చారు గిమాటా చారు కాస్తానంటే అద్దంటాను ఒక్కదాన్నే కదా ఎందుకు మళ్ళీ అదంతా రిస్క్ అనుకుంటాను. అదంతా ఏం లేదు కొద్దిగా అంత కాయనా మరి. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గంగలక్ష్మి ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. టమాటా చారు కాస్తా అనుకుంటాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. గంగలక్ష్మి కోసం అయితే టమాటా చారు చేస్తున్నానండి. మా కోసం వండింది కదా, అందుకనే నేను ఇప్పుడు టమాటా చారు తన కోసం వండుతున్నాను. ఇంత కూర పోసి నీకో అమ్మమ్మకి ఇపో. గంగలక్ష్మి కోసం అయితే కర్రీ ఇలా వండాను.